గత జన్మలో మనం ప్రేమించుకున్నాం. మనకి పెళ్లి కూడా అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు తెలుసా మీకు? మనకు ఒక బాబు కూడా ఉన్నాడు. మన అబ్బాయి వస్తున్నాడు. ఐ లవ్ యూ. హలో డాడీ, ఇక్కడ రారా ఒకసారి ఎల్వి ప్రసాద్ దగ్గరికి. ఓ మీ కోడలు దొరికింది. జీసస్ క్రైస్ట్ తెలుసా? తెలుసు. జీసస్ క్రైస్ట్ మన కోసం, మనకు పాపాల కోసం, మనకు శాపాల నిమిత్తమే ఐ లవ్ యూ. మా డాడీ చెప్తారు అంత మీకు క్లియర్గా. అగో వస్తున్నారు మా డాడీ. ఎక్స్క్యూజ్ మీ, ఇది చదవండి. నవ్వుతున్నారు ఎందుకండి? ఎవరికి ఇస్తున్నారా? నీ వాయిస్ వినట్లేదు. ఏమైంది? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. మీ పేరేంటి? కృష్ణవేణియా? మీకు ఒకటి తెలుసా? మనం గత జన్మలో ప్రేమించుకున్నాం తెలుసా? గత జన్మలో తెలుసా మీకు? మాట్లాడు. గత జన్మలో మనం ప్రేమించుకున్నాం. మనకి పెళ్లి కూడా అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు తెలుసా మీకు? ఏంటి మమ్మీ ఎవడు? ఏం చదువుతున్నావు నువ్వు? నేనా? డిగ్రీయా? నువ్వు డిగ్రీయా? నేను ఇంతే ఉంటా. సైజ్ పెరగాను. ఏడుంటారు మీరు? మియాపూరా? నన్ను మర్చిపోయావా? గుర్తుపట్టలే అండి మమ్మల్ని మర్చిపోయావా? అరే మనం గత జన్మలో పెళ్లి చేసుకున్నాం, మర్చిపోయావా? అప్పుడే మనకు ఒక బాబు కూడా ఉన్నాడు. గత జన్మలో నా పేరేంటో? నీ పేరా? కృష్ణవేణి. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. ఓవర్ యాక్షన్ కాదు, రియల్ గా. ఏం చదువుతున్నారా? నేనా? చెప్పినా కదా డిగ్రీ అని. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కడుంటావు? నేనా? సికింద్రాబాద్ లో ఉంటా. నేను చాలా రోజుల నుంచి నేను ఇంకాలే ఉన్నా. నేను మియాపూర్ దగ్గర ఒకసారి చూసాను నేను, అది ఏదో ప్లేస్ లో. కానీ నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావు అక్కడి నుంచి. మియాపూర్ మనకు ఒక బాబు కూడా ఉన్నాడు. తెలుసా నీకు? నవ్వకు, సీరియస్ గా. ఒక బాబు కూడా పిచ్చి ఎందుకు నుంచి? కూర్చోపెట్టువాడు. హలో డాడీ, ఇగో మీ కోడలు దొరికింది. ఇగో ఇక్కడ ఎల్వి ప్రసాద్ దగ్గర. నేను బస్ స్టాప్ దగ్గర ఉన్నా. రండి. మా అన్న వచ్చింది. మీ అన్నని అడుగు. ఒక్క నిమిషం రా అన్న. రా డాడీ. చెప్పు. మా అన్నకి చెప్పు. గత జన్మలో మేమిద్దరం ప్రేమిస్తున్నాము. చేశాను మరి. ఇదే ప్లేస్ కా? సరే, నేను ఇక్కడే బసవతారకంలో చేస్తా. ఇక్కడ ఆగండి కొంచెంసేపు. మన అబ్బాయి వస్తున్నాడు.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. మన అబ్బాయి కూడా దొరికాడు. అది. సరే బాయ్. మళ్ళీ వచ్చి బాయ్. బాయ్. ఐ లవ్ యూ. ఇంకా ఏం చేస్తాం మీరు? నాకు 16. 60. అచ్చా. 11. మా డాడీకి ఫోన్ చేస్తా, మా డాడీని అడగండి. మనం ఇద్దరం గత జన్మలో ప్రేమించుకున్నాం, తెలుసా నీకు? ఇంకో జన్మ కూడా ఉందా? ఏంటి నీకు తెలియదా? మర్చిపోయినావా? మనం తిరిగింది ఈ మగధీర మూవీ కాదు, ఓకేనా? మగధీరమా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న మగధీరమా? ఏమో తెలియదు నాకు కూడా. ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? చర్చ్కి వెళ్ళాలి. ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? వెళ్ళాలి. వెళ్ళలేదు. ఎందుకు? చర్చ్కి అయితే వెళ్ళాలి. ఒక్కసారి వెళ్ళా. నీది అట్రాక్షన్. అట్రాక్షన్. తమ్ముడు నీ చిన్న ఏజ్ అమ్మా. ఏంటి ఏజ్ లో? ఏజ్ లో అంటే ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఏజ్ గీజ్ అవన్నీ పట్టించుకోము మేము. అది అట్రాక్షన్. మనము గత జన్మలో ప్రేమించుకున్నాము, రిసార్ట్స్కి వెళ్ళాము, అన్నీ వెళ్ళాము. అచ్చా. నమ్మకపోతే మా డాడీకి కూడా ఫోన్ చేసి చెప్తా, మాట్లాడు. నేను కాదు, మా డాడీ కాల్ చేస్తే మా డాడీ వస్తారు, ఇక్కడే ఉంటుంది మా డాడీ. హలో డాడీ, ఇక్కడ రారా ఒకసారి ఎల్వి ప్రసాద్ దగ్గరికి. ఓ మీ కోడలు దొరికింది. అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడి. వస్తారా? వస్తున్నా. అని ఈ ఏజ్ లో ఏంటమ్మా? ఉన్నానంట. వచ్చి డాడీ చెప్పు డాడీ. యాక్చువల్లీ వీడి ఏజ్ చాలా ఎక్కువ అన్నట్టు. ఒక 100 years ఉంటాయి వీడికి. లాస్ట్ జన్మలో మీరిద్దరు లవర్స్ అంట, నాకు చెప్పాడు. లాస్ట్ జన్మ నా పేరేంటమ్మా? నీ పేరా? కాజల్ అగర్వాల్ కదా. మూవీస్ బాగా చూస్తారైతే. మూవీ ప్రభావం బాగా పడింది కదా మీ మీద. అయ్యో నిజం చెప్పురా. నిజం అక్క, నిజం. అయ్యో మళ్ళీ అక్క అంటున్నావేంట్రా? నిజమే తమ్ముడు, నేను నీకు అక్కనే, సరేనా? కాదు నువ్వు. ఎన్ని ఇయర్స్ అయిందిరా? 400 years అయింది. 400 years అయింది. నా పేరు భాస్కర్ రాజ్. మీ పేరు? విజయ్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. విజయ్. ఇందాకేదో పేరు చెప్పినట్టున్నావు. విజయ్ అంటే లాస్ట్ మగధీర చెప్పావు. వీడికి బ్రదర్ అనుకుంటా. ఏమవుతారా నేను నీకు? బ్రదర్. ఫాదర్ అయితే ఫాదర్ అవుతా. Anyway, నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. నాకు ఈ లోక సంబంధమైన లవ్ కోసం తెలియదు కానీ ఒక నిజమైన లవ్ కోసం అయితే తెలుసు. కెన్ ఐ షేర్ చేసుకోవచ్చా? ఓకే షూర్, డెఫినెట్గా. జీసస్ క్రైస్ట్ తెలుసా? తెలుసు. జీసస్ క్రైస్ట్ మన కోసం, మనకు పాపాల కోసం, మనకు శాపాల నిమిత్తమే ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కోసం వచ్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినం లేచాడు. సో ఎప్పుడైతే మనం జీసస్ని అంగీకరిస్తామో మన లైఫ్ చాలా 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 బాగుంటుంది. సో ఎప్పుడైతే నేను జీసస్ని అంగీకరించిన లైఫ్ చాలా బాగుంది. సో అది సిస్టర్గా ఒక అక్కగా నేను మీకు చెప్తున్నాను. గుద్దులో పెడతాను కొడక చాలా బాగుంటుంది. దగ్గర ఎక్కడైనా చర్చ్ ఉంటే వెళ్ళండి. వీళ్ళు చర్చికి తీసుకెళ్ళాలంటారు. తీసుకెళ్తాం మరి చర్చ్కి. అరే తమ్ముడు రారా, ఇక్కడే మా ఇంటికాడ 15 నిమిషాలు వచ్చాయి. యాక్చువల్లీ ప్రాంక్ చేద్దాం అనుకున్నాం, కానీ మీరు తిరిగి మమ్మల్ని ప్రాంక్ చేస్తున్నారు. అర్థమైంది. అక్కడ గొడుగు పట్టుకొని అక్కడ నుంచి గొడుగు తీసుకుని అక్కడికి వెళ్ళాను. మా ఏమనుకున్నానంటే ఎవడ్రా బాబు ఈ టైంలో గొడుగు వేసుకొని ఉన్నాడు అని నేను అనుకున్నాను. తర్వాత తమ్ముడు వచ్చి డాడీ కాల్ చేశాను, అక్కడ చూసిన కెమెరా. అచ్చా సరే ఇలా వచ్చిందా. యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా, మళ్ళీ వర్షం పడితే కెమెరా తెరిచింది కదా అని గొడుగు పట్టుకొని వచ్చాను. సో
ఒక సిస్టర్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను నిజంగా. ఎప్పుడైతే నేను జీన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నాకు చాలా బాగుంది కదా. సో యాక్సెప్ట్ నాకు చాలా బాగుంది. అండ్ విజయ్ యాక్సెప్ట్ చేద్దామా? చేసేద్దాం. డెఫినెట్లీ ప్యూర్ సౌల్ ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్. ప్యూర్ సౌల్ కదా, డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. అంతేనా? ప్రాంక్ అయిపోయిందంట. నిన్ను ప్రాంక్ చేయమని పంపించా, ఓకేనా? నిన్ను ప్రాంక్ అవ్వమని పంపించలేదు. కమెంట్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి అని చెప్పాలా? మనం ప్రాంక్ చేసినట్లేదు, అక్క మనల్ని ప్రాంక్ చేసినట్టు ఉంది. సర్లే చెప్పి నువ్వు ఇంత పెద్ద నీరైతే నువ్వే సబ్స్క్రైబ్ చేయండి. చేస్తాను. సరే బిల్ల ప్రపోజ్ చెప్పు, మళ్ళీ చెప్పు. ఛానల్ పేరు జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్. సరే. ఏమర్థమైంది? ఐ లవ్ యూ అని. ఐ లవ్ యూ టూ. ఏం చేస్తుంటారు? మీ పేరేంటి? సోను. ఏ ప్రాంక్ కాదు అసలు, ప్రాంక్ చేయట్లే. ఏడంటారు మీరు? యాక్చువల్లీ మనం గత జన్మలో ప్రేమించుకున్నాం, తెలుసా మీకు? తెలీదా? ఏం ఫోన్ అది? చిన్న ఫోనా? గత జన్మలో మనం ప్రేమించుకున్నాం ఇద్దరం. మనకి ఒక బాబు కూడా ఉన్నాడు, తెలుసా? మనకి పెళ్ళైంది గత జన్మలో, వెనక జన్మలో. మర్చిపోయారా మీరు? అయ్యో మర్చిపోయారా? లేదు, కెమెరా లేదు. ఇగో ఫోనే పెడతారా ప్రాంక్? ప్రాంక్ అయితే కాదు, పక్కా ప్రాంక్ అయితే కాదు. ప్రాంక్ చేస్తే నేను అన్ని ఫిక్స్గా వస్తా. నాకు కూర్చోండి, ఎటు ఏం చేయాలి? అమ్మ బాబాయ్, మా డాడీకి ఫోన్ చేస్తా, వస్తారు. ఫోన్ చేస్తే ఇందాక మీరు వస్తారని ఫోన్ చేస్తే వస్తూ ఉంటారు. అక్కడ ఉంటారు, ఆడ ఎల్లి ప్రసాద్ గారు ఉన్నారంట. గత జన్మలో మనం ప్రేమిస్తాం. మా డాడీ చెప్తారు అంత మీకు క్లియర్గా. అగో వస్తున్నారు మా డాడీ. చెప్పు డాడీ వీళ్ళకి. ఏమంటుండు? చెప్పు డాడీ, వీళ్ళు నమ్మట్లేరు. మాస్క్ తీయరాదా? మాస్క్ చూస్తే కెమెరాకి మంచిగా కనిపిస్తారు. మాస్క్ తీయకుండా ప్రాంక్ చేస్తాడు ఎవడన్నా? అక్కడ కెమెరా ఉంది, చూడండి ఒకసారి. చూడండి బ్రిడ్జ్ పైన. అయ్యో చూడండి, పర్లేదు. ఆడ మంచిగా కనబడుతున్నావా? యూట్యూబ్ లో మంచిగా కనబడుతున్నామా? చూడండి, ఏం కాదండి. అరే ఏం కాదండి, ఒకసారి చూడండి. అంత పెద్ద తోపు ఛానల్ ఏం కాదు, చాలా చిన్న ఛానల్, ఓకేనా? ఒకసారి చూడండి, పర్లేదు మేడం. అయ్యో మీరు అంత ఇదిగా ఉన్నారు, పర్లేదు చూడండి. ఏమైందిరా? అరే మేము మంచిగా కనిపిస్తున్నామారా? లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చేస్తారులే, మీ వీడియో మీకు షేర్ చేస్తాను. ఏమైనా వైరల్ అయితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైరల్ అయితే ఓకేనా? ఒకసారి హాయ్ చెప్పండి, పర్లేదు. ఇట్లా అనండి, చెప్పండి. ఎవరు ఏం చేస్తుంటారండి మీరు? హాయ్ చెప్పండి, పర్లేదు. అది కెమెరా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ఫ్రంట్ నాకు ఇక్కడ కెమెరా ఉంది. కెమెరా ఏదో మైక్ కెమెరా కెమెరా
అరే ఇట్లా అన్న రావచ్చు ప్లీజ్ ప్లీజ్ అంటే ఆడనే ఇదిగోండి